హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము రేషన్ షాపు డీలర్లు చేస్తున్నటువంటి అవినీతిని గురించి 33 జిల్లాల కలెక్టర్లకు తెలియపరిచే కార్యక్రమంలో ఈరోజు మన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు మన సంస్థ యొక్క వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ భానాల ప్రేమలత గారు, అలాగే మన సంస్థ యొక్క వర్కింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబరు జోసెఫైన్ గారు తదితరులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈ రేషన్ షాప్ డీలర్ల అవినీతిని గురించి అక్కడ వారికి తెలియపరిచారు. వారి మాటల్లో విందామా. నమస్తే సార్. మేము ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు అందుబాటులో లేనందువలన సిబ్బందిని కలవడం జరిగింది. అక్కడ రేషన్ డీలర్ల అవినీతి గురించి చెప్పడం జరిగింది. దానికి వారు స్పందించి మేము చర్యలు తీసుకుంటాం మేడం అని చెప్పారు మాకు. ఓకే, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మనము నిన్నటి రోజున కూడా మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా మంచి సానుకూలంగా స్పందించారు. అలాగే ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. సరే, వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా కలెక్టర్ గారు అందుబాటులో లేనందువలన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్పందించి ఈ యొక్క అవినీతిని గురించి మన సంస్థ యొక్క సభ్యులు వారికి వివరించగా, వారు ఈ యొక్క అవినీతిని అరికట్టే విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలారా, మీరు కూడా డీలర్లకు సహకరించకండి. దయచేసి మీరు బియ్యము అమ్ముకునే వారు ఎవరైనా ఉంటే, అవి తినలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి అవి నిరుపేదలకు ఉపయోగపడతాయి. మీరే స్వచ్ఛందంగా గవర్నమెంట్ని సంప్రదించి మీ కార్డును రద్దు చేయించుకోండి. దయచేసి నిరుపేదలకు న్యాయం చేసిన వారైతారని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అధికారులు కూడా ఈ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టడంలో ముందంజలో ఉంటూ అవినీతిని అరికట్టాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ అవినీతి జరుగుతుందని అంటే ఏం అవినీతి అంటే, ఇక్కడ ఈ రేషన్ రైస్ని ఏవైతే ఉన్నాయో ఆ రైస్ని వీళ్ళు వినియోగదారులు అక్కడికి వెళ్ళిన సందర్భంలో, అమ్మ బియ్యం రాలేదు, ఇంకా కొన్ని తక్కువ ఉన్నాయమ్మా, కొంచెమే ఉన్నాయి, మీకు ఒక 12 కిలోలు రావాలి కదా, ఒక 6 కిలోలు ఉన్నాయమ్మా, మిగతా లేవు అని చెప్తూ మిగతా వాటికి ఒక నిర్ణీత ధరను నిర్ణయించి వారికి అమౌంట్ ఇవ్వడం. కొంతమందికి అయితే డైరెక్ట్గా తమ్మునే వేయించుకొని ఎంత అమౌంట్ అవసరమో ఒక రేటు కట్టించి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి పంపించడం. కొంతమందికి బియ్యం లేవని చెప్పడం, సరైన సమయంలో రేషన్ షాపులను తెరిచి అందుబాటులో ఉంచకపోవడం. ఇలాంటి సిచ్యువేషన్లో రెక్కాడి డొక్కాడని ప్రజలు గంటల తరబడి అక్కడ వేచి ఉండవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కావున ఈ విధమైన విషయాన్ని మనము 33 జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాము. కనుక మనము అదే ప్రయత్నంలో ఉన్నాము. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళు సరైన చర్యలు తీసుకొని నిరుపేదలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.